హాయ్ దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నా పేరు డిఫరెంట్ బీరన్న. మనం మాట్లాడుకునే టాపిక్ ఆడపిల్లల విషయం. ఆడపిల్ల పుట్టిందంటే చాలు, ఇక తొలసూరు కాన్పు అయితే తొలసూరు కాన్పు కాబట్టి ఇక ఆడదవుతుంది, మగవాళ్ళు అవుతుంది. తొలసూరు కాన్పు లేనివాళ్ళు లేకపోయా కానీ ఉన్నోళ్ళకైతే ఆడదవుతుంది, మగవాళ్ళు అవుతుంది అని చెప్పి మొదలు మాట్లాడతాడు. ఇక ఒక 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో మళ్ళీ మలసూరు కాన్పు అవుతుంది కదా. మలసూరు కాన్పు కాగానే మళ్ళీ ఆడపిల్ల పుట్టిందనుకో, ఇక అయ్యో 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 పాపం ఆడపిల్లనేనా, అయ్యో మళ్ళీ ఆడివారే పుట్టిందా, వారిని మొదలు ఆడివారే పుట్టింది, మళ్ళీ ఆడివారే పుట్టింది. ఇక అయితే అతి ఏం చేస్తాం? ఇక లేనోనికి లేపాయి కానీ ఉన్నోనికి ఆడవారాలు అవుతుంది, మగవారాలు అవుతుంది. ఎవరైతుంది పుట్టింది అయితే మగవారాలతో ఆడవారాలు అవుతుంది. ఇక మళ్ళీ 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో మళ్ళీ అవుతుంది కదా. మళ్ళీ కాగానే ఇది ఉచితంగా ఏం చేస్తా తెరిచేనా, దీనేమో ముళ్ళె మునిగిపోయినట్టు. ఇగో మొదలు ఆడివారు పుట్టే, మళ్ళీ ఆడివారు పుట్టే. ఇప్పుడు ఈ ఖర్చులకు, ఈ బట్టలకు, బాధలకు, చదువులకు ఇప్పుడు ఇవన్నీ ఆడ ఏం కట్టని చేసేస్తాడు. దేమన్నా మళ్ళీ ఆడివారే పుడితే వీడు చేసే కట్టానికి ఈ పైసలకు ఆ పొరాలని దాదాడు అదంతా కాదు. కానీ ఆ జైతలు అక్కడ టీవీలో చూస్తారు, ఎవరికి ఏర్పడకుండా మెల్లా తీసేయరు. పోని 5,000 అవుతాయో 10,000 అవుతాయి కావచ్చు, ఆయన తీసేస్తే మళ్ళీ టీవీలో చూస్తే మళ్ళీ 4వ కాన్పు అయితే టీవీలో చూస్తే మగవాడు అయితే ఉంచుకోర్రి. ఎంతమంది ఉంచుకుంటారు ఆడవారు అని అంటివి. ఆయనతో అమ్మలక్కలు చెప్పిన మాటలు పట్టుకొని అదిని ఆయనతో ఆడవారాలని నిర్దాక్షిణ్యంగా ఆడవారాలని ఆయనతో తీసేసారు. తీసేసిన వాళ్ళు ఏమైంది? అప్పుడు తీసేసిన ఎఫెక్టు ఇప్పుడు ఏర్పడుతుంది. ఇప్పుడు ఎట్లా ఏర్పడుతుంది? మన కొడుకు సంబంధం కావాలంటే ఏడు దొరుకుద్దే, ఇప్పుడు దొరుకుద్దా? సంబంధం కావాలంటే ఇప్పుడు దొరుకుద్దా? అప్పుడే నిర్దాక్షిణ్యంగా అందరూ ఆడపిల్లలు తీసేసిన తర్వాత ఇప్పుడు ఏడు దొరుకుద్ది? ఇప్పుడు ఇద్దరు ముగ్గురు మగపరాన్ని ఉంటే ఒక్కొక్కతే అమ్మాయి ఉంది, అమ్మాయిలు లేరు. ఎందుకంటే అప్పుడు టీవీలో బాగా చూసుకుంటాం, మనమే తీసేసినాం కదా. ఇవే నోరుతోని ఉచితంగా సలహాలు ఇచ్చినాం మనం. తీసేరు అనుకుంటా మనమే ఉచిత సలహాలు ఇచ్చినాం. అప్పటి ఎఫెక్టే మనకి ఇప్పుడు చూపిస్తుంది. అందుకే కర్మ సిద్ధాంతం దేన్ని వదలదు. మనం చేసిన పాపం మనకే. ఆడపిల్లల తల్లిదండ్రులు దయచేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఆడపిల్లలు అని మీరు ఆడపిల్ల పుట్టినప్పుడు ఎప్పుడైతే బాధపడ్డారో ఇప్పుడు మాత్రం మీరు బాధపడాల్సిన అవసరమే లేదు. చదువు, క్రమశిక్షణ, ఇంటి పనులు, వంట పనులు మీరు ఇవి నేర్పితే ఓడో చాడ చేసుకుంటాడు. ఇవి క్రమశిక్షణతో మంచిగా నేర్పితే సరిపోద్ది. కట్నం కూడా 5 లక్షలు వస్తా, 10 లక్షలు వస్తా, 20 లక్షలు వస్తా, ఇట్టం వచ్చినంత వస్తా అడుగువాను, ఇవన్నీ అవసరం లేదు. ఎందుకంటే అబ్బాయిలకు ఆడపిల్లలు దొరుకుతలేరు. మస్తు మంది మగ పొరగాళ్ళు, లగ్గంగానూ మా వాళ్ళు పట్టణ మంది పొరగాళ్ళు దొరుకుతలేరు. మీరు ఆడపిల్లల తల్లిదండ్రులు ధైర్యంగా ఉండుర్రి. అప్పుడు భయపడరు కదా, ఇప్పుడు ధైర్యంగా ఉండుర్రి. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా పేరు డిఫరెంట్ బీరన్న.